హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది స్పెషల్గా మన ట్రెడిషనల్ 3 రకాల రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఉగాది పచ్చడి. మన తెలుగువారి పండగ అనగానే ముందుగా మనకి ఉగాది పచ్చడితోనే స్టార్ట్ అవుతుంది కదా. ఆ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని చక్కగా నీళ్లు వేసి నానబెట్టుకుందాము. ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని చక్కగా ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నాం కదా. ఇది ఎంతైతే మనకి గుజ్జు వస్తుందో చక్కగా పిండుకొని వడకట్టుకొని ఒక గిన్నెలో తీసుకుందాము. ఇలా మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, చక్కగా ఇలా ఒక ఫిల్టర్ పెట్టుకొని వడగట్టేసుకుందాము. పులుపు కోసం మనం ఈ ఉగాది పచ్చడికి చింతపండు తీసుకుంటాము. కారం కోసం ఇలా మిరియాలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకుందాము. మిరియాల పొడి వేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ బెల్లం తురుము వేసుకుందాము. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఇలా 1 స్పూన్ అంతా వేప పూత వేసుకుందాము. ఈ 6 రకాల కలిసినటువంటి ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితాలు, మన కుటుంబాలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నుంచి మీ అందరికీ అనుకున్న పనులన్నీ విజయం సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెకండ్ రెసిపీ చూపించేస్తాను, వచ్చేయండి. మన ట్రెడిషనల్ రెసిపీలో ఈ రెసిపీ కూడా ఒకటండి. ఇప్పుడు మ్యాంగో పులిహోర చేసుకుందాం. ఇక్కడ నేనైతే 1 కప్పు బియ్యం తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుగుతాను. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా కదండి, శుభ్రంగా కడిగిన తర్వాత 1కి 2 గ్లాసులు వాటర్ తీసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలా పెట్టుకుందాము. రైస్ అయితే మనకి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటే అన్నాన్ని చల్లార్చుకుందాం. చూసారా, రైస్ అనేది మనకి ఎంత పొడిపొడలాడుతూ ఉందో. ఆరిపోయిన తర్వాత ఇంకా పొడిపొడలాడిద్ది రైస్ మనకి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని మామిడికాయ పులిహోరకి తాలింపు వేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. పోపు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఈ మామిడికాయ పులిహోర చేసుకోవటం చాలా ఈజీ అండి. ప్రసాదానికే కాదండి, పిల్లల లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. పోపు అనేది మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే మామిడికాయ తురుము వేసుకుందాము. పులుపు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి మామిడికాయ తురుము. నేనైతే ఇక్కడ 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాస్ అయ్యేలాగా మామిడికాయ తురుము తీసుకున్నాను. అంటే మీరు కప్పు కొలతల్లో చెప్పాలంటే 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు మామిడికాయ తురుము తీసుకోవాలి. నేనంటే గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి మీకు గ్లాస్ కొలతతో చెప్పాను. ఈ మామిడికాయ అనేది మనకి ఇక్కడ కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. మనకి రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఈ తాలింపు వేసుకొని కలిపేసుకుందాము. మనం కుక్కర్లో రైస్ ఉడికిచ్చేటప్పుడు చాలా తక్కువ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని సాల్ట్ వేసుకుందాము. అన్నం మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా పచ్చి మామిడికాయ తురుముని కొంచెం పైన వేసుకొని ఒక 2 స్పూన్స్ అంతా కలుపుకుందాము. మనకి ఈ పైన వేసిన మామిడికాయ తురుముతో టేస్ట్ అయితే పులిహోర చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయిన పులిహోరని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసేసారు కదండి, సింపుల్గా మ్యాంగో పులిహోర ఎలా చేసుకున్నామో. ఇప్పుడైతే థర్డ్ రెసిపీ చూపించేస్తాను. వడల రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. వడలు కూడా వచ్చేయండి. ఇక్కడ నేను మినప్పప్పు గారెలకి 3 గంటల సేపు నానబెట్టుకున్న 250 గ్రామ్స్ మినప్పప్పు. మనకి పండగ వచ్చినా, ఇంటికి చుట్టాలు వచ్చినా, కొత్త అల్లుడు వచ్చినా సరే ముందుగా ఉండే రెసిపీ ఏంటంటే ఈ మినపప్పు గారెలే. చాలా సింపుల్గా మిక్సీలోనే చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మిక్సీకి వేసుకుంటూ వాటర్ తక్కువగా వేసుకుంటూ 1-2 స్పూన్లు యాడ్ చేసుకుంటూ వాటరు. పిండి గట్టిగా ఉండాలి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉండాలి. అలా మిక్సీకి వేసుకుందాం. చూసారా, పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి. ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసినా కూడా పడటలేదు కదా, మనకి వడలు కరెక్ట్గా వస్తాయి. ఈ వడల పిండిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం. మనం ప్రసాదానికి చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేను వేయట్లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవచ్చు. మా ఇంట్లో వేయరు, నేను వేయట్లేదు. ఒకసారి కలిసేలా కలుపుకుందాము. మిక్సీలో రుబ్బిన పిండి అయినా సరే వడలు అయితే చాలా మృదువుగాను చాలా ప్లఫీగా వస్తాయి. నేను ఇక్కడ వంట సోడా అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు. వడలు చేయాలంటే మనం ఫస్ట్ అరిచేతిని కొంచెం తడి రాసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పిండి అనేది మనకి ఇలా ఉండాలండి. ఇప్పుడు సెంటర్లో పెట్టుకొని చక్కగా తడి చేత్తోనే కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి చిన్న హోల్ పెట్టండి. మనం ఈ రౌండ్ బాల్గా చేసుకునేటప్పుడే రౌండ్గా చేసుకున్నాం అనుకోండి, వడ అనేది ఎక్కువ ప్రెస్ చేయాల్సిన పని లేదండి. మీకు నేను చేసిన ఈ రెసిపీస్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే నిన్న నేను నేతి బొబ్బట్లు వీడియో అప్లోడ్ చేశానండి, చూడండి. ఈజీగా చేసుకునే విధంగా కూడా చెప్పాను నేను. వీడియోని ఎవరైనా చూడకపోతే మీరు బొబ్బట్టు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు వీడియోని చూసేయండి తప్పకుండా. మీకు నేను ఈ ఉగాది స్పెషల్గా చేసిన ఈ 4 రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అంటే మీ ఫేవరెట్ రెసిపీయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వడలు అయితే మనకి రెడీ అయిపోయినాయండి, ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా వడలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ పండగకి మీరు కూడా నేను చూపించిన ఈ ప్రసాదాల రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.